అదొక అపూర్వ దేశం, ఎల్లలు లేని అద్భుత దేశం, పౌరసత్వాల ప్రమేయం లేని, ప్రాంతవర్గ భేదాలు లేని దేశం, అరమరికలు అనేవే లేకుండా 160 కోట్ల మంది మనసు విప్పి మాట్లాడుకునే దేశం. అక్కడ ఆనందాలను విషాదాలను కలబుసుకోవచ్చు, అభిప్రాయాలను అభిమానాలను పంచుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసి సామాజిక అనుసంధాన రూపురేఖల్ని సమూలంగా మార్చిన ఆ దేశమే ఫేస్బుక్. సరిహద్దుల సంకెళ్ళు లేని ఈ సరికొత్త విశ్వాన్ని, భాషలతో నిమిత్తం లేని ఈ భావాల వారధిని సంకల్పించి సృష్టించి మానవాళికి మహోన్నత కానుకగా అందించిన ఆ ఆధునిక మహర్షి అత్యుత్తమ సామాజిక అనుసంధాన వేదికను నిర్మించి అతి చిన్న వయసులోనే శతకోటీశ్వరుడిగా అవతరించి అనితర సాధ్యమైన విజయ శిఖరాలనందుకున్న ఆయనే ఫేస్బుక్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్. మార్క్ జుకర్బర్గ్ 1984 మే 14న న్యూయార్క్లోని వైట్ ప్లేన్లో జన్మించాడు. తండ్రి ఎడ్వర్డ్ జుకర్బర్గ్ దంతవైద్యుడు, తల్లి కరెన్ కెంప్నర్ మానసిక వైద్యురాలు. 4 సంతానంలో జుకర్ రెండోవాడు. అక్క ఎరీలే, చెల్లెలు ర్యాండీ డోనాలతో ఆడుతూ పాడుతూ బాల్యాన్ని సరదాగా గడిపాడు జుకర్. జుకర్బర్గ్ చిన్నప్పటినుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. ఆర్డ్స్లే హైస్కూల్లో చదువుతున్నప్పుడే వివిధ భాషల్లో మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పై జుకర్కి ఆనాడే ఆసక్తి ఏర్పడింది. తండ్రి వైద్యుడైనప్పటికీ ఆయనకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలుసు. కుమారుడి ఆసక్తి గమనించిన ఆయన బాల్యంలోనే జుకర్కి అటారీ బేసిక్స్ ని నేర్పించాడు. అంతేకాదు, డేవిడ్ న్యూమాన్ అనే ప్రోగ్రామర్తో ప్రైవేట్గా కంప్యూటర్ పాఠాలు చెప్పించాడు. మార్క్ తెలివితేటలు మాస్టారుకే ఆశ్చర్యం కలిగించేవి. తనకన్నా ఎంతో వేగంగా, మరెంతో ముందుగా ఆలోచించే బాల జుకర్ నైపుణ్యం ఆయన్ను అబ్బురపరిచేది. మునుముందు ఆ కుర్రాడు గొప్ప విజయాలు సాధిస్తాడని ఆయన అప్పుడే ఊహించాడు. మాస్టారి అభిప్రాయాన్ని గ్రహించాడో ఏమో. అటారీ బేసిక్స్ ఆధారంగా జుకర్ కంప్యూటర్ల మధ్య సమాచారాన్ని చేరవేసే ఒక మెసెంజర్ని రూపొందించాడు. దీనికి తన పేరు మీదుగానే జుక్నెట్ అని పేరు పెట్టాడు. అప్పటికి అతడి వయస్సెంతో తెలుసా? కేవలం 12 ఏళ్లు. తాను తయారు చేసిన కొత్త మెసెంజర్తో తండ్రి ఆసుపత్రిలోని కంప్యూటర్ని తమ ఇంట్లోని కంప్యూటర్కు అనుసంధానించాడు. ఎవరైనా చికిత్స కోసం ఆసుపత్రికి రాగానే రిసెప్షనిస్ట్ వెంటనే మెసెంజర్ ద్వారా సమాచారం ఇచ్చేది. వెంటనే తండ్రి ఇంటి నుంచి బయలుదేరేవాడు. మార్క్ జుకర్బర్గ్కి ఏమాత్రం సమయం దొరికినా చాలు గేమ్స్, కమ్యూనికేషన్స్ తయారు చేయటంపై దృష్టి పెట్టేవాడు. ఆ వయస్సులో పిల్లలంతా కంప్యూటర్ గేమ్స్ ఆడుతుంటే జుకర్ మాత్రం కంప్యూటర్ గేమ్స్ను తయారు చేస్తుండేవాడు. అతడి స్నేహితుల్లో కొందరు బొమ్మలు గీస్తుంటే వాటన్నింటినీ కలిపి గేమ్స్ సృష్టించడం అతడికి సరదా. హైస్కూల్లో ఉండగానే ఇంటెలిజెంట్ మీడియా గ్రూప్ అనే కంపెనీ కింద సినాప్ మీడియా ప్లేయర్ని కూడా తయారు చేశాడు. ఇది పాటల కోసం వెదుగుతున్నప్పుడు మనం టైప్ చేస్తున్న తీరును బట్టి ఏ పాటను వినాలనుకుంటున్నారో ముందే ఊహించి చూపిస్తుంది. దీనికి అప్పట్లోనే ప్రముఖ సాఫ్ట్వేర్ పత్రికలు 5ంటికి 3 మార్కులు ఇచ్చాయంటే చిన్నారి జుకర్ తెలివితేటలేమిటో అర్థం చేసుకోవచ్చు. అనంతరం జుకర్ ఉన్నత చదువుల కోసం సన్నద్ధం కావడానికి అకాడమీ ఆఫ్ ఫిలిప్స్ ఎక్సెటర్లో చేరాడు. సైన్స్, సాహిత్యంలో మంచి ప్రతిభను కనబరిచాడు. భాషాశాస్త్రంలో డిగ్రీ సంపాదించాడు. అయితే అతడి మనసులో నాటుకున్న కంప్యూటర్ కోడింగ్ మీద ఆసక్తి తగ్గలేదు. నిరంతరం కొత్త కొత్త సాఫ్ట్వేర్ల రూపకల్పనపై దృష్టి పెట్టేవాడు. డిగ్రీ పూర్తయ్యాక 2002లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కంప్యూటర్ సైన్స్తో పాటు మానసిక శాస్త్రాన్ని కూడా ఎంచుకున్నాడు. అప్పటికే కంప్యూటర్ ప్రోగ్రామర్గా జుకర్ పేరు మారిపోయింది. హార్వర్డ్లో చేరిన 2వ ఏడాదిలోనే తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. విజయం సాధించాలంటే ఎంతో అంకితభావం కావాలి, అంతకు మించిన సాధన కావాలి. ఇవే జుకర్బర్గ్ జీవితాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.
స్నేహితులంతా పార్టీలకు వెళుతుంటే తను మాత్రం హాస్టల్ గదిలోనే ఉండిపోయేవాడు. తెల్లారే వరకు తన వెబ్సైట్ కోడింగ్ పైనే పనిచేస్తుండేవాడు. అదే అతడికి ఆనందం కలిగించేది. ఏమాత్రం అలసిపోయేవాడు కాదు. అది 2003 వేసవికాలం. మనసులో ఒక చిలిపి ఆలోచన మెదిలింది. వెంటనే ఫేస్ మెష్ అనే వెబ్సైట్ని సృష్టించాడు. అప్పట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులందరి పేర్లు, ఫోటోల వివరాలను నోట్ పుస్తకాల్లో పెట్టేవారు. వీటిని ఫేస్బుక్స్ అని పిలుచుకునేవారు. వీటిలోంచి 2 ఫోటోలను జుకర్ సంగ్రహించి ఫేస్ మెష్ వెబ్సైట్లో పెట్టాడు. వీరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పమంటూ ఓటింగుకు పెట్టాడు. దీనికి అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది. ఆ తాకిడికి తట్టుకోలేక సర్వర్ 2 రోజుల్లోనే పనిచేయటం ఆగిపోయింది. అయితే విద్యార్థుల అనుమతి లేకుండా ఫోటోలను వాడుకున్నందుకు చీవాట్లు తిన్నప్పటికీ అభిప్రాయాలను కలబోసుకోవడానికి వీలు కల్పించే ఇలాంటి వెబ్సైట్లకి సమాజంలో చాలా ఆదరణ ఉంటుందనే సత్యాన్ని గ్రహించాడు జుకర్. ఇదే ఫేస్బుక్కి బీజం వేసింది. ఫేస్ మెష్ సాధించిన విజయం జుకర్ని నిలువనీయలేదు. మున్ముందు ఇలాంటి వెబ్సైట్లకు విశేష ఆదరణ లభిస్తుందని ఆనాడే గ్రహించాడు. తరువాత సెమిస్టర్లో కొత్త వెబ్సైట్ కోడింగ్ ని ఆరంభించాడు. దీనికి ద ఫేస్బుక్ అని నామకరణం చేశాడు. 2004 ఫిబ్రవరి 4న facebook.com అనే డొమైన్ పేరుతో రిజిస్టర్ చేయించాడు. సహచరుడు ఎడ్యురాడో సావెరిన్, ఆండ్రూ మెక్కోలం, డస్టిన్ మాస్కోవిచ్, క్రిస్ హ్యూస్లతో కలిసి తన హాస్టల్ గది నుంచే ఫేస్బుక్ ని ప్రారంభించాడు. అయితే 6 రోజుల తర్వాత అతడి సహ విద్యార్థులు కెమెరాన్ వింక్లీమ్యాన్, టైలర్ వింక్లీవాస్, దివ్యా నరేంద్ర అనే ముగ్గురు కలిసి జుకర్ తమను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. హార్వర్డ్ కనెక్షన్.com తయారు చేయడానికి సహకరిస్తానని తమకు చెప్పి సొంతంగా వెబ్సైట్ ని ఏర్పాటు చేసుకున్నాడని నిందించారు. అధికారికంగా ఫేస్బుక్ ని ఆరంభించిన తర్వాత కోర్టులో కేసు వేశారు. చివరికి 12 లక్షల ఫేస్బుక్ షేర్లను తీసుకోవడానికి వాళ్లు అంగీకరించడంతో వివాదం ముగిసిపోయింది. కాలేజీలోని చిన్న గది నుంచి ఆరంభించిన చిన్న ఫేస్బుక్ వెబ్సైట్ విశ్వవ్యాప్తమవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు, ఒక్క మార్క్ జుకర్బర్గ్ తప్ప. మార్క్ జుకర్బర్గ్ మొదటి నుంచి దీనిపై ఎంతో నమ్మకం. ప్రారంభమైన తొలి రోజు నుంచే 100 కోట్ల మంది వినియోగించుకునేలా చెయ్యాలని సంకల్పించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే భవిష్యత్ ప్రణాళికలు రచించుకున్నాడు. వాటిని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాడు. అలా పెద్ద పెద్ద ఆలోచనలుండడం వల్లనే కాబోలు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేయకుండానే జుకర్ బయటకొచ్చేశాడు. తన మిత్రుడైన డస్టిన్ మాస్కోవిచ్ సాయంతో ఫేస్బుక్ ని కొలంబియా, స్టాన్ఫోర్డ్, ఏల్, న్యూయార్క్ తదితర విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. తరువాత మరికొందరు మిత్రులతో కలిసి కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకొచ్చాడు. చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని దాన్నే ఫేస్బుక్ కార్యాలయంగా మలుచుకున్నాడు. మొదట్లో ఫేస్బుక్ ని విద్యార్థులకే అందుబాటులో ఉంచారు జుకర్. వారి మెయిల్, చిరునామా, విద్యార్హతలతో రిజిస్టర్ చేసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు. అవతార్లను కాకుండా నిజమైన ఫోటోలనే పెట్టాలనే షరతు విధించాడు. అవతార ఫోటోలను పెట్టి వెంటనే తొలగించేవాడు. ఫేస్బుక్ పై విద్యార్థుల్లో రోజురోజుకి ఆదరణ పెరుగుతుండటంతో మరింత పెట్టుబడి అవసరమైంది. ఈ సమయంలో పేపాల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పీటర్ థీల్ $5 లక్షల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాడు. ఇది అప్పటికి ఫేస్బుక్ విస్తరణకు సరిపోతుందని భావించాడు జుకర్. ఆ తరువాత ఫేస్బుక్ కి ఆదరణ మరింత పెరిగింది. కేవలం ఏడాదిలోనే 10 లక్షల మంది ఇందులో చేరారు. 2005 వరకు అమెరికాలోని అన్ని విద్యా సంస్థలతో పాటు విశ్వవిద్యాలయాలకు ఫేస్బుక్ అందుబాటులోకొచ్చింది. దీనిపై ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారని గమనించిన జుకర్ విద్యార్థులకే దీనిని పరిమితం చేయడం సరికాదని భావించాడు. ప్రజలందరికీ చేరే అవకాశాన్ని కల్పించాలనుకున్నాడు. ఆ తరువాత ఇక ఫేస్బుక్ వెనుతిరిగి చూడలేదు. నిజ జీవితంలో కలుసుకొని మాట్లాడుకున్నట్టుగానే ఆన్లైన్లోనూ స్నేహితులతో ముచ్చటించడం ప్రజలకు కొత్తగా తోచింది. ఇదే వారిని అమితంగా ఆకర్షించింది. అనతి కాలంలోనే ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది. దీంతో దీన్ని కొనడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపాయి. ఒక ప్రముఖ సంస్థ ఏకంగా $90 కోట్ల భారీ మొత్తాన్నివ్వడానికి ముందుకొచ్చింది. కానీ జుకర్ అంగీకరించలేదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని,
సమాచారాన్ని, అభిప్రాయాలను కలబోసుకోవాలన్నదే ఫేస్బుక్ లక్ష్యమని, అందువల్ల దీనిని మీడియా సంస్థలకు అమ్మేస్తే ఆ ఉద్దేశం నెరవేరబోదని జుకర్ భావించాడు. ఈ ఆలోచన ఆయనకే కాదు, ప్రజలకు కలిసొచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, అభిప్రాయాలను కలబోసుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడానికి, ఆందోళనలను తగ్గించుకోవడానికి, మరికొందరికి వ్యాపార మార్గంగానూ ఉపయోగపడుతూ వస్తోంది. ఇలా అన్ని వర్గాల, అన్ని వయసుల, అన్ని దేశాల వాళ్లకి తేలికైన, మేలైన మార్గంగా కనిపించడంతో చాలా ఆదరణ పొందింది ఫేస్బుక్. దీంతో 24 ఏళ్ల వయసులోనే జుకర్బర్గ్ శతకోటీశ్వరుల జాబితాలోకెక్కాడు. అంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఆయనే. 2010లో టైమ్ పత్రిక ప్రపంచంలో అత్యంత సంపన్నుల, ప్రభావిత వ్యక్తుల జాబితాలోనూ జుకర్ను చేర్చింది. వ్యానిటీ ఫెయిర్ మ్యాగజైన్ 2010లో రూపొందించిన సమాచార యుగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో జుకర్బర్గ్ అందరికన్నా మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు కూడా. నిజానికి ఫేస్బుక్ మొట్టమొదటి సామాజిక అనుసంధాన వెబ్సైట్ ఏమీ కాదు. అయినా ఇంత ఆదరణ ఎలా సాధ్యమయ్యింది? దీనికి కారణం సామాజిక మాధ్యమాన్ని ప్రజాబాహుళ్యానికి అత్యంత చేరువ చేయడం. అభిప్రాయాలను, ఆవేదనలను, అవసరాలను, ఆనందాలను అన్నింటినీ అరమరికలు లేకుండా మనసు విప్పి తెలియజేసుకోవడానికి వీలు కల్పించడమే ప్రజలకు బాగా నచ్చిన అంశం. వాటికి స్పందిస్తూ స్నేహితులే కాదు, ఇతరులు చేసే వ్యాఖ్యానాలు సైతం ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. దుఃఖంలో కొండంత విశ్వాసాన్ని అందిస్తాయి. సంతోషాన్ని నలుగురికి పంచుతాయి. చర్చోపచర్చలుగా సాగే అభిప్రాయాల మాలిక సామాజిక అంశాల పట్ల వారి వారి దృక్పథాన్ని చాటుకునే చక్కటి సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టే అనతి కాలంలోనే ఇది విశ్వవ్యాప్తమయ్యింది. ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్న ఏకైక సాధనంగా అలరారుతోంది. ఫేస్బుక్ 2012 మే 18న ఐపీఓకొచ్చింది. ఆరంభంలోనే 10,000 కోట్లకు పైగా విలువతో ఓపెన్ మార్కెట్లోకొచ్చిన తొలి అమెరికా కంపెనీగా రికార్డు సృష్టించింది. ఇది ఫేస్బుక్ సాధించిన మరో ఘన విజయం. చిత్రమేమిటంటే ఫేస్బుక్ ఐపీఓకొచ్చిన మర్నాడే మార్క్ జుకర్బర్గ్ తన స్నేహితురాలు ప్రిసిలా చాన్ని పెళ్లి చేసుకున్నాడు. చైనీస్, వియత్నామీస్ శరణార్థుల కుమార్తె అయిన ప్రిసిలా కూడా హార్వర్డ్ విద్యార్థినియే. జుకర్ మిత్రులు ఏర్పాటు చేసిన ఒక విందు సమావేశంలో మొదటిసారి వారు కలుసుకున్నారు. తొలిచూపులోనే ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. అయితే జుకర్బర్గ్ ఫేస్బుక్ ని కంపెనీగా ఆరంభించడానికి పాలో ఆల్టో రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ మనసులు మాత్రం విడిపోలేదు. ఆమె డాక్టర్ చదువు పూర్తి చేశాక తన దగ్గరికి ఆహ్వానించాడు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రిసిలాకి స్వచ్ఛంద కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. జుకర్ని దాతృత్వ కార్యక్రమాల వైపు మళ్లించడంలో ఆమె పాత్రే కీలకం. ఫేస్బుక్తో గడపడం సమయాన్ని వృధా చెయ్యడమే అన్నది కొందరి విమర్శ. కానీ జుకర్ దీనికి అంగీకరించడు. ఇది ప్రజలతో సంబంధాలను పెంపొందిస్తుందని, ఇతరులతో చర్చలను సాగించడానికి తోడ్పడుతుందని అంటారు. సమాజానికి మరింత సేవ చేయడం ఎలాగో దీంతో నేర్చుకోవచ్చని గట్టిగా నమ్ముతారు. కేవలం సమయాన్ని వృధా చేసేదే అయితే ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప ఆదరణను ఎలా సొంతం చేసుకుంటుంది అంటారాయన. అందుకే ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త హంగుల్ని జోడించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతాడు. ఇందుకోసం ప్రతి 6 నెలలకు హ్యాకథాన్స్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. విందు వినోదంతో కూడిన దీనికి సిబ్బంది మొత్తం హాజరవుతారు. ఆ రాత్రి ఏదో ఒక కొత్త దానిని నిర్మించాలన్నది దీని ఉద్దేశ్యం. ఫేస్బుక్ అభివృద్ధి ప్రస్థానంలో ఎంతగానో తోడ్పడిన ఇది తనకు అత్యంత ఇష్టమైందని జుకర్ భావిస్తాడు. ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతోంది. అత్యంత నాణ్యమైన, మెరుగైన వాటిని సృష్టించడంపై దృష్టిని కేంద్రీకరించాలంటూ యాపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ ఇచ్చిన సలహాను జుకర్ ఇప్పటికీ పాటిస్తాడు. 2007లో జుకర్బర్గ్ ప్రోగ్రామర్ల కోసం ఒక వేదికను ఏర్పాటు చేశాడు. దీని పేరు ఫేస్బుక్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్లోనే సామాజిక అవసరాలకు ఉపయోగపడే అప్లికేషన్లు అభివృద్ధి చెయ్యాలనేది దీని లక్ష్యం. ఇది మంచి ఫలితం కనబరిచింది. కొద్ది వారాల్లోనే బోలెడన్ని అప్లికేషన్లు రూపొందించారు. ఇప్పుడిందులో ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా ప్రోగ్రామర్లు ఫేస్బుక్ ప్లాట్ఫామ్ కోసం పనిచేస్తున్నారు. 2007లో మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 35 ఏళ్లలోపు ప్రముఖ ఆవిష్కర్తల్లో జుకర్బర్గును ఎంపిక చేసింది. జుకర్ మంచి వ్యూహకర్త.
తన ఫేస్బుక్ కింద స్వతంత్రంగా పనిచేసే కంపెనీలను స్వాధీనం చేసుకోవడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తాడు. 2012లో ఫోటోలను షేర్ చేసుకోవడానికి తోడ్పడే ఇన్స్టాగ్రామ్ యాప్ $100 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. అలాగే 2014లో $200 కోట్ల అక్యులస్ రిఫ్ట్ని, $459 కోట్ల వాట్సాప్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇలా నిరంతరం విస్తరిస్తోన్న ఫేస్బుక్ ప్రస్తుతం 140 భాషల్లో అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తున్న వారి సంఖ్య దాదాపు 160 కోట్లు. అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనా కన్నా ఎక్కువ మంది ఈ కాల్పనిక దేశ పౌరులేనన్నమాట. గూగుల్, యాహూ, యూట్యూబ్, వికీపీడియా వంటి వెబ్సైట్లన్నింటినీ చూసే వారి సంఖ్యను మొత్తం కలిపినా కూడా ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్యే ఎక్కువ. ఇప్పుడు దీని నికర ఆదాయం ఎంతో తెలుసా? సుమారు $70,000 కోట్ల, అంటే మన రూపాయల్లో దాదాపు 47 లక్షల కోట్లు. ఒక్క ఫేస్బుక్ విజయంతోనే జుకర్బర్గ్ ఆగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సంకల్పించాడు. ఇందుకోసం internet.org ప్రాజెక్టును స్థాపించాడు. దీంతో ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించాలన్నది ఉద్దేశం. కొన్ని దేశాల్లో దీనిపై విమర్శలు తలెత్తడంతో ఫ్రీ బేసిక్స్గా మార్పు చేశాడు. భారత్లోనూ ఒక టెలికాం కంపెనీతో జతకట్టి కొద్ది కాలం దీన్ని అందించాడు కూడా. కానీ ఇది ఇంటర్నెట్ సమానత్వానికి విఘాతం కలిగిస్తుందని, అందరికీ అన్ని వేళలా ఎలాంటి వివక్ష లేకుండా ఇంటర్నెట్ సేవలు లభించాలనే కీలక ఉద్దేశానికే భంగకరమంటూ పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. దీనిపై భారత ప్రభుత్వం అభిప్రాయ సేకరణను కూడా జరిపింది. చివరికి ఫ్రీ బేసిక్స్ ని నిలిపివేయాలని ఆదేశించింది. స్వచ్ఛంద కార్యక్రమాలంటే జుకర్కి ఎంతో ఇష్టం. ఇందుకోసం పెద్ద మొత్తంలో విరాళాలిస్తూ ఇతోధికంగా తోడ్పడడం తన విధి అని భావిస్తాడు. డయాస్పోరా అనే ఓపెన్ సోర్స్ వెబ్ సర్వర్కి పెద్ద మొత్తంలో విరాళాన్ని అందించాడు. 2010లో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ను స్థాపించి దీని ద్వారా న్యూయార్క్ పబ్లిక్ స్కూల్స్కి $10 కోట్ల ఇచ్చాడు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్తో కలిసి ద గివింగ్ ప్లెడ్జ్ వాగ్దానంపై సంతకం చేశాడు. తమ జీవితకాలంలో కనీసం సగం ఆస్తిని విరాళంగా ఇవ్వడానికి అంగీకరించాడు. 2013 డిసెంబర్లో సిలికాన్ వ్యాలీ ఫౌండేషన్కి $1.8 కోట్ల విరాళంగా ప్రకటించాడు. ఆ సంవత్సరంలో అదే అత్యంత పెద్ద విరాళం కావడం విశేషం. ఒక్క 2013లోనే సుమారు $100 కోట్ల దానంగా ఇచ్చాడు. అందుకే ద క్రానికల్ ఆఫ్ ఫిలాంథ్రపీ మ్యాగజైన్ 50 మంది అత్యున్నత అమెరికా వితరుల జాబితాలో జుకర్కి, ఆయన భార్యకు తొలి స్థానాన్ని కట్టబెట్టింది. ఇటీవల ఎబోలా జబ్బును ఎదుర్కోవడానికి జుకర్, ఆయన భార్య ప్రిసిలా చాన్ $2.5 కోట్ల దానం చేశారు. 2015 డిసెంబర్ 1 జుకర్ జీవితంలో మరపురాని రోజు. కుమార్తె మ్యాక్స్ పుట్టిన రోజది. ఆ ఆనందంలో భార్యతో కలిసి కుమార్తెకు ఒక బహిరంగ లేఖ రాశాడు. తమ కుమార్తెకు ఒక ఆరోగ్యకరమైన, జ్ఞానవంతమైన సమాజాన్ని అందించాలనే సంకల్పంతో ఫేస్బుక్లో తమకు గల వాటాల్లో 99% షేర్లను తమ చాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్కిస్తున్నట్టు ప్రకటించాడు. ఫేస్బుక్ విలువ ప్రకారం వీటి విలువ $450 కోట్ల. అయితే దీనిని వెంటనే కాకుండా తమ జీవితకాలంలో ఇవ్వనున్నారు. ఫేస్బుక్ మీద ఎన్నో విమర్శలు వెల్లువెత్తినా, మరెన్నో కేసులు దాఖలైనా జుకర్బర్గ్ బెరవలేదు. కొన్ని దేశాల్లో దీన్ని నిషేధించినా బెదరలేదు. మొక్కవోని ధైర్యంతో సవాళ్లనెదుర్కొంటూ సాహస నిర్ణయాలతో ముందుకు దూసుకుపోయాడు. సాహసాలు చేయడమే అతిపెద్ద ముప్పని, దిశానిర్దేశం లేని జీవితం నిరుపయోగము అని చాటిన ఆయన నైజం భావి పారిశ్రామికవేత్తలకు మేలుకొలుపు. ఒకవైపు వినూత్న సామాజిక అనుసంధాన వేదిక సృష్టికర్త, మరోవైపు అనుపమాన వితరణశీలిగా చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న ఆయన శైలి యువతరానికి ఓ సరికొత్త పాఠం. విభిన్నంగా ఆలోచిస్తే అపూర్వ విజయాలు వాటంతటవే సొంతమవుతాయని నిరూపించిన ఆయన ధోరణి ఎందరికో ఆశాకిరణం. అదృష్టం ఒక్కటే సరిపోదని, అంతకు మించిన పట్టుదల, శ్రమించే తత్వముంటే అద్భుత విజయాలు దక్కుతాయని రుజువు చేసిన ఆయన అంకిత భావం మరెందరికో మార్గదర్శి.